విఆర్కే ప్రేక్షకులందరికీ భక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇప్పుడు చాలా మంది అయితే లక్ష్మీదేవి ఉంటే మంచి సంకేతాలు ఉంటాయి అంటుంటారు. సో ఆవిడ కొలువై ఉందని ఎలా గ్రహించగలగాలి అసలు? తప్పకుండా చాలా మంచి ప్రశ్న వేశారు. ఆవిడ రావడానికి కొన్ని ఉన్నాయి సంకేతాలు, ఇంట్లో ఉంది అనడానికి ఉన్నాయి. ఆవిడ లేక దారిద్ర్యం అనుభవిస్తున్న వారు కొంతమంది ఉంటారు, పాపం ఇబ్బంది పడుతూ. వాటి కొన్ని సంకేతాలు ఉన్నాయి. ఏమిటది అంటే, ఒకటి, ఆ ఇంటికి వెళ్ళగానే ఒక కళ ఉంటుందమ్మా, లక్ష్మీ కళ అంటూ ఉంటారు. మనిషిలోనే ఉంటుంది, గృహానికి ఉంటుంది. వాళ్ళు లక్ష్మీ కళలో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కొంచెం ఫేస్లో ఏదో తెలియని ఒక నవ్వు ఉంటుంది వాళ్ళకి. స్మైలింగ్ ఫేస్ ఉందంటే లక్ష్మీ కళ ఉంది అంటుంటారు. సభ లక్ష్మీ కళ ఉందండి ఈ మనిషిలో, ఈ వ్యక్తి చూడగానే అంటుంటారు. అది లక్ష్మీ కళ. ఇంటికి లక్ష్మీ కళ ఎలాగా అంటే, ఇంటికి లక్ష్మీ కళని ఇచ్చేటువంటిది పూజ గది. గుర్తుపెట్టుకోండి, పూజ గది, ఇంటి యొక్క ఇల్లాలు, వీళ్ళు లక్ష్మీ కళ. అక్కడ లక్ష్మీదేవి ఉండేలా చేస్తాయి. ఎలాగా అంటే, మనకి ఒక సూత్రం ఉంది, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని. అంతే కదా. పూజింపబడ్డం అంటే వాళ్ళకి గౌరవించడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం. ఒక స్త్రీ ఎక్కడైనా ఏడుస్తుంది అనుకోండి విపరీతంగా, నాకు అస్సలు ఇంట్లో చూసుకునేవారు లేరు, నాకు సపోర్ట్ లేదు, చాలా బాధపడుతున్నాను, ఆవిడ అన్ని విషయాల్లో బాధపడుతున్నా అంటే అక్కడ లక్ష్మీదేవి ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఏమంటే మరి స్త్రీలు లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కదా. ఏమిటి అంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అక్కడ పురుషుడా స్త్రీయా అనేది స్త్రీమూర్తి సంబంధంగా చూసుకుంటే, సహజంగా స్త్రీకి ఎందుకు చెప్పారు? స్త్రీకి సహజంగానే తన వాక్కుకి ఒక శక్తి ఉంటుందమ్మా. స్త్రీకి సహజంగానే లక్ష్మీ సంబంధించిన కొన్ని గుణాలు ఆపాదింపబడ్డాయి. కాబట్టి మొట్టమొదటిగా స్త్రీకి ఇచ్చారు ఇది. మరి మనిషిలో పురుషుల్లో కూడా ఏదో లక్షణం ఉంటుంది కదా. అంటే పురుషుడికి లక్ష్మీ తత్వం రావాలి అంటే ఆ వ్యక్తి శుభ్రత ఎక్కువగా పాటించాలి. అది ఇంటికి కానివ్వండి, ఒంటికి కానివ్వండి, శుభ్రత అందరూ పాటిస్తుంటారు. విదేశాల్లో చక్కటి శుభ్రత ఉంటుంది కానీ శుచి ఉండదు. శుచి అంటే ఏమిటంటే, కొన్ని అంటూ ముట్లు కొన్ని అర్థం చేసుకోవడం, వాటికి సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఓకే, ఇవి ప్రధానంగా చూసుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, పర్టికులర్గా ఇంట్లో ఎప్పుడూ కూడా పాత సామాన్లు ఉంటాయి. శాస్త్రంలో మనకు చెప్పింది ఏమిటంటే, కొంతమంది పగిలిన సామాన్లు కూడా ఉంచుకుంటూ ఉంటారు, గాజువి. సో అలాంటివి పెట్టుకోకూడదా గురుగారు? ఎప్పుడు కూడా విరిగినవి, పగిలినవి, ఇంకా ఎందుకు పనికి రాకుండా ఏదో మూలన పెట్టామనేవి ఉండకూడదు. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకోవాలి. ఇవాళ రేపు ఏమైంది, రివర్స్ అయిపోయింది. ఒక 60 years 65 వచ్చేంటే తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తున్నాం. పాత సామాన్లను ఇంట్లో స్టాక్ పెట్టుకుంటున్నాం. వాళ్ళేమో మనకి మార్గదర్శనం చూపించేవాళ్ళు పెద్దవాళ్ళు, అవునా కదా. వాళ్ళని తీసుకెళ్ళేమో దూరంగా పెడుతున్నాము. ఎందుకు పనికిరాని చెత్త అంతా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. అది మెయిన్గా లక్ష్మీదేవికి, అది కంప్లీట్గా జ్యేష్ఠాదేవి, దరిద్ర దేవత తాండవించేటువంటి విషయం అదంతా కూడా. కాబట్టి అది చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. రెండవది, లక్ష్మీ అష్టోత్తరము రోజు పూజ చేసుకోవాలి. ఇంకోటి, లక్ష్మీదేవి అంటే కేవలం ఏదో లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం రోజు చేయడం వల్లే వస్తుంది అనుకుంటే తప్పు. లక్ష్మీ గుణాలను కొన్ని ఉన్నాయి. శాంతంగా ఉండడం, నిదానంగా ఉండడం, ఘర్షణలు పడకపోవడం. ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదని చెప్పింది. ఇంట్లో ఎప్పుడు గొడవ పడుతున్నారు, లక్ష్మీదేవి ఉండదట అక్కడ. ఎందుకంటే లక్ష్మీదేవి ఉండకూడదని డిసైడ్ చేసుకునే స్థానాలు. ఎప్పుడు గొడవలో కొన్ని ఇళ్లలో చూడండి, గయ్యమని చెప్పి తండ్రి కొడుకు, తల్లి కొడుకు, భార్య భర్త, అన్నదమ్ములు ఎప్పుడు ఏదో గొడవ పడుతూ ఉంటారు రోజు. అలాంటి ప్రదేశంలో లక్ష్మి ఉండదట. లక్ష్మి అంటే ఎంతసేపు మీరు డబ్బు అనుకోకండి, మనశ్శాంతి కూడా లక్ష్మి, గుర్తింపు కూడా లక్ష్మి. ఎలాంటి గుర్తింపు వస్తుంది? ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారా, చెడుగా మాట్లాడితే అదే వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలా మాట్లాడతారు, ఎప్పుడు గొడవలే. అక్కడ లక్ష్మి ఉండదు. లక్ష్మి అంటే కేవలం డబ్బులు, రూపాయలు, కాసులే కాదు. నిజంగా గురుగారు, లక్ష్మీదేవి అంటే ఒక డబ్బు రూపంలోనే చూస్తారు చాలా మంది. సో మనకి మనశ్శాంతి, ప్రశాంతత, ఆ సంతోషంగా మాట్లాడడం, సో ఇదంతా లక్ష్మీ గుణాలే అంటారు. మనకి అష్టలక్ష్మిలు అంటారమ్మా. అవును గురుగారు. సంతాన లక్ష్మి, ఎక్కువ మంది సంతానం ఉంటే అదొక లక్ష్మి. ధాన్య లక్ష్మి, ధైర్యం ఉంటే కూడా లక్ష్మి.
ఉమ్, ఇవి ఎన్ని ఉన్నాయనేది మనం చూసుకోవాలి. చూసుకుంటూ సరే మనకు ధన సంబంధించిన ఇబ్బంది ఉంది, ఉమ్, లక్ష్మీదేవిని అడగొచ్చు, అమ్మా అన్నీ ఇచ్చావమ్మా, నువ్వు మంచి భార్యని ఇచ్చావు, మంచి భర్తని ఇచ్చావు, ఉమ్, సంతానం ఇచ్చావు, నాకు మంచి డైరింగ్ ఉంది, ఉమ్, మంచి ఆరోగ్యం ఉంది, ఆరోగ్య లక్ష్మి అంటూ ఉంటారు, ధాన్య లక్ష్మి అంటారు, ఫుడ్ వెళ్తుంది, కనుక కాస్త ధనం మీద కూడా కొంచెం నాకు కరుణ చూపించి తల్లి అని అడగాలి. ఉమ్, అదే కానీ నాకు లక్ష్మి అనుగ్రహం లేదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉమ్, వాళ్ళ నోటితో వాళ్ళే మాటి మాటికి చెడు అనుకుంటూ ఉమ్. సో అనుగ్రహం లేదు అని అనకూడదు. అనుకోకూడదు. ఉమ్, నాకు ఇన్నిటి మీద లక్ష్మి అనుగ్రహం ఉంటుంది, ఆ అమ్మవారే ఇస్తుంది డబ్బులు కూడా. ఉమ్, ఎందుకంటే అందరూ పాటుపడే డబ్బుల కోసమే, అవును. కానీ అమ్మవారు ఇచ్చినటువంటి సంతానాన్ని, ధాన్యాన్ని, ధైర్యాన్ని, ఉమ్, వీటన్నిటిని చూడరు ఎవరు కూడా. అవును సార్. అది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో, ఇంకోటి ఏంటంటే లక్ష్మి ఎప్పుడు నిలబడుతుంది, ఉమ్, ధైర్యే సాహసే లక్ష్మి అంటారు. అవును గురుగారు. అలా అని పోయి ఏదో ఎక్కడి నుంచి కొండ నుంచి దూకడం కాదు ధైర్య సాహసే లక్ష్మి అంటే. నువ్వు చేసే నిత్యం చేసేటువంటి కర్మలు ఉమ్, ఎక్కడా కూడా అమ్మో ఇది నా వల్ల కాదేమో, నేను చెయ్యలేనేమో అనేటువంటి దాన్ని వదిలిపెట్టి ఉమ్, నాకు అమ్మవారు తోడుందనే భావనతో చేయాలి. ఉమ్. సో ముఖ్యంగా నమ్మాలి దేవుడిని, భక్తితో ఉండి సో నేను ఇది చేయగలుగుతాను అనే సంకల్పం ఉంటే సో లక్ష్మి మన వెంట ఉన్నట్టే అంటారు. ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎలా అంటే ఇప్పుడు చాలామంది అంటారు, ఏమంటే దేవుడిని నమ్మితే నాకు మనకు పాజిటివ్ జరుగుతుందా. నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఉమ్, నమ్మడం అంటే ఏంటో ఒక ఆలోచన, ఉమ్, ఒక థింకింగ్ ప్యాటర్న్. నేను నమ్ముతున్నాను, మన ఆలోచనలో మన బుద్ధిలో ఉన్న విషయమే కదా అది. అవును గురుగారు. ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఒక గొడవ జరిగింది మీ లైఫ్లో ఏదో, ఉమ్, లేదా ఒక నెగటివ్ థింకింగ్ ఒక విషయం జరిగింది, ఉమ్, దాన్ని మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుంది, ఉమ్, అబ్బా డిప్రెస్ అవుతారు, గొడవ జరిగింది కదా, ఆ రోజు అట్లా మోసం చేశారు అది ఇదే. ఉమ్, అదే మీరు ఒక పాజిటివ్ దాన్ని తెలుసు అనుకోండి, మైండ్లో ఉమ్, ఉత్సాహంగా ఉంటుంది. అవును. భగవంతుణ్ణి తలుచుకోవడం అనేటువంటిది ఒక పాజిటివ్ థింకింగ్. ఉమ్, అందుకే మనం ఆలయానికి వెళ్ళినప్పుడు, ప్రదక్షిణం చేసినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు భగవంతుని తలుచుకుంటాం. ఉమ్, అందులో లక్ష్మీదేవి, నాకు లక్ష్మీదేవి ఇస్తుంది, నాకు లక్ష్మీ అనుగ్రహం ఉంది ఉమ్, అని ఎవరైతే మాటికి వాళ్ళ మైండ్లో అనుకుంటారో, ఉమ్, వాళ్ళకి తెలియకుండానే సబ్కాన్షియస్గా వాళ్ళది కంప్లీట్ ఇది అయ్యి వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ లైఫ్ ముందుకు వెళ్తుందమ్మా. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పొందుతారు. అయితే ఇక్కడ రెండవ స్థానం పాడైంది ఎవరికైనా, ధనస్థానం, ప్రత్యేకంగా ధనం కోసం ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ధనాధిపతి ఎవరు, ఉమ్, ఏ గ్రహం ద్వారా ధనాధిపతి పాడయ్యాడు, ఉమ్, ఇంట్లో ఉత్తర భాగము, ఆగ్నేయ భాగము, పడమర భాగాలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక వాస్తు చూసినప్పుడు ఉమ్, ఒక షాప్ ఉంది, ఉమ్, ఆ షాప్లో వస్తున్నారు క్లయింట్స్, ఉమ్, కస్టమర్ వస్తున్నాడు కానీ చూసి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఉత్తరం బాగుంది, ఉత్తరం మీద అవకాశాలు కొత్త క్లయింట్ రావడానికి, ఉమ్, కానీ వచ్చిన క్లయింట్ కొనుక్కోవాలంటే ఆగ్నేయం బాగుండాలి, మనీ జనరేట్ అవ్వాలంటే. ఉమ్, ఆ షాప్కి ఏమైందంటే ఆగ్నేయం పూర్తిగా ఇట్లా కట్ అయినట్టు అయింది, ఓకే. దానివల్ల రావట్లే. ఉమ్, ఇంకొక షాప్కి నేను ఇంకొక వాస్తు ఇంటికి చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ డూప్లెక్స్లోనే ఇల్లు పెట్టుకున్నారు, ఉమ్, వస్తున్నారు ఉమ్, కొంటున్నారు కానీ లాభాలు రావట్లే. ఉమ్, వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటండి అంటే, నేను అడిగా ఎందుకు మరి మీరేమనుకుంటున్నారంటే, ఏం లేదు సార్ కస్టమర్ మళ్ళీ రావాలి కదా, తక్కువకి ఇచ్చేస్తున్నాం, అడిగినంత ఇచ్చేస్తున్నాం, ఉమ్, లేకపోతే వాళ్ళే అలాగే అడుగుతున్నారు తగ్గించండి తగ్గించండి అని, మాకు అది సరిపోవట్లే ఈ రెంట్లు అవన్నీ. ఉమ్, ఎందుకు అంటే పడమరలో వాళ్ళకి బాత్రూమ్ ఉంది, ఉమ్, వెస్ట్ అనేది గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్. ఓకే. సో మనకి మన ఆలోచన విధానం లక్ష్మి, మనం మాట్లాడే మాట లక్ష్మి, ఉమ్, మనం ప్రజెంట్లో ఉంటూ మనసా వాచా కర్మన చేసే పని మీద పూర్తిగా ఉమ్, భక్తి శ్రద్ధలతో ఒక పని చేయడం ఇస్ లక్ష్మి. ఉమ్, వాస్తుపరంగా ఉత్తరము, ఆగ్నేయము, పడమర దోషాలు ఉంటే కూడా ఉమ్, మనం పెడుతున్నటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా రాదు. ఉమ్, పడమర బాగోకపోతే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు అక్కడ బాత్రూమ్ ఉండడం వల్ల అది ఎప్పుడైతే తీసేశారో ఉమ్, వాళ్ళు చక్కగా నీట్గా చేసుకున్నారు, అక్కడ నుంచి లాభాలు వచ్చాయి. ఉమ్, అలా ఈ వాస్తుపరంగా ఇవి చెక్ చేసుకోవాలి, మనిషి పరంగా ఇవి కూడా చూసుకోవాలి. చాలా మంది గురుగారు లక్ష్మీదేవి ఉన్నప్పుడు అదే మీరు చెప్పినట్టు పాజిటివ్గా ఉంటే లక్ష్మి అంటుంటారు. ఇంకొంతమంది ఏదైనా చిన్న మాటకు కూడా తీసుకొని పెద్ద రచ్చలాగా చేసేస్తూ ఉంటారు. సో అప్పుడు కూడా మాట ఘర్షణ వస్తుంది, బా ఇదేంటి నాకు ఇట్లా దరిద్రం పట్టుకుంది, ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని కూడా అంటూ ఉంటారు. సో అలా కూడా లక్ష్మీదేవి అన్నది ఉండారంటారా? ఇప్పుడు ఎందుకమ్మా మీరే ఉన్నారు, మీకు ఫ్రెండ్ ఉన్నారు, ప్రతి దానికి రభస్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఇంకో దగ్గర రికమెండ్ చేయాలంటే చేయరా బాబోయ్ తలనొప్పి ఈ అమ్మాయితోని నేను ఇంకోరికి రికమెండ్ చేసి వాళ్ళు మళ్ళీ నన్నని ఏంటమ్మా ఇట్లాంటి అమ్మాయిని మీరు పరిచయం చేయించారని, అవునా కదా? అలా కాకుండా మీ ఫ్రెండ్ ఎవరో మంచి ఆవిడ ఇంకొక ఛానల్కి ఎవరో రికమెండ్ చేసి జాబ్ ఎక్కడో పోయిందంటే చాలా బాగా చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది?
ఒక మంచి వాళ్ళని పరిచయం చేశారండి ఫాతిమా గారు అంటారు మీకు. ఉమ్, అంటే ఏమిటి, మనము గొడవ చేసే వాళ్ళని ప్రతిదానికి రాద్ధాంతం చేసే వాళ్ళని మనమే దూరం పెడతా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఎందుకు దూరం పెట్టదు? ఉమ్. అంతే కదా, అవును గురుగారు, అర్థం చేసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.